వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు సజావుగా సాగేలా పటిష్ట ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు జరిపారు. పట్టణంలో 15 పరీక్షా కేంద్రాలలో 2520 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు ఆలస్యం అవ్వకుండా ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ పిల్లలు కానీ ఏ విధమైనటువంటి ఆందోళన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ తెనాలి మండలంలో మొత్తం 16 సెంటర్స్ ఉన్నాయి. ఈ 16 సెంటర్లోనూ ప్రతి సెంటర్లోనూ విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా బల్లలు, అదేవిధంగా ఫ్యాన్లు, లైట్స్, మంచినీటి సదుపాయం, ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడానికి మెడికల్ స్టాఫ్, సెక్యూరిటీ ఉంది. తల్లిదండ్రులు సెంటర్ల దగ్గరకు వచ్చి హడావుడి ఆందోళన పడకుండా విద్యార్థుల్ని ఫ్రీగా సెంటర్ నుండి పంపించేయండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు నిర్భయంగా స్వేచ్ఛగా పరీక్ష రాసుకునేటటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు ఎలా రాస్తారు పరీక్షలు ఏంటనే దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి మండలంలో మొత్తం 15 సెంటర్స్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. దీనికి గాను విద్యార్థులు 3665 మంది హాజరవుతున్నారు. వీరిలో 99 మంది వన్స్ ఫెయిల్డ్, అదేవిధంగా 320 మంది ఓపెన్ స్కూలు విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయం నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 10:22 నూతన జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మరియు శాంతి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యజ్ఞిక స్వామి శ్రీమాన్ పరశురాం రామాచార్యులు మరియు ఆలయ అర్చక బృందం పూజలు ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. భక్తులు, గ్రామ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ జీర్ణోద్ధార కమిటీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. జై శ్రీరామ్ అంతా కూడా విధానం ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పక్కన అక్కడ ఎవరు ఉండదు.
విగ్రహాలు ఎప్పుడు పడితే జరగాలండి పందిర్లోకి వెళ్ళండి అందరూ. గోవాడ గ్రామంలో వేయించేస్తున్నటువంటి పరమ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామి వారి ఆలయంలో మరి విశేషంగా త్రయాన్నిక దీక్షగా మరి అత్యంత వైభవంగా నూతన ధ్వజదండ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ఆ స్వామివారి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ఠని కనులారా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. మరి శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అని చెప్పి ధ్వజస్తంభ ప్రతిష్ఠని కనుక ఒక్కసారి మనం కనులారా వీక్షించేటట్లయితే మళ్ళా పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి విశేషంగా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా మరి రామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం చేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి యాగశాలను నిర్మించుకొని రామచంద్ర స్వామి అయోధ్య నగరాన్ని ఏ విధంగా అయితే పరిపాలించాడో రామరాజ్యానట్ల భక్తులందరినీ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి సర్వజనాలందరూ సుఖంగా ఉండాలని చెప్పి ఈ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం లోక కళ్యాణంగా చేయటం జరిగింది. ఏప్రిల్ 2-3 తేదీలలో తెనాలిలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నాయి. ఇండియా తైక్వాండో మరియు ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో జరగనున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు ఏప్రిల్లో ఉత్తరాఖండ్లో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, రాష్ట్ర తైక్వాండో కోశాధికారి కె శ్రీనివాసరావు, రాష్ట్ర తైక్వాండో చీఫ్ కోచ్ కె రోహిత్ వర్మ, రాష్ట్ర తైక్వాండో ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ టైక్వాండో నుంచి పర్మిషన్ తీసుకున్న ఇండియా టైక్వాండో నుండి ఆంధ్రప్రదేశ్ టైక్వాండో వారి తరపున తెనాలిలో జూనియర్స్, సబ్ జూనియర్స్ క్యాండిడేట్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఏప్రిల్ 2-3 సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మన కనికా పరమేశ్వరి గుడిలోని వ్యాయామశాలలో ఆ సెలక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇట్లా టైక్వాండో అసోసియేషన్లో మెంబర్లు అయిన వారి దగ్గర సర్టిఫికేట్లు తీసుకుంటేనే పిల్లలకి దాని వాల్యూ ఉంటుంది. వారి చదువుల్లో కూడా దీని నుంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైక్వాండో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని వీరి దగ్గరికి పంపించి సెలక్షన్లో పాల్గొనేటట్టు చేసి వచ్చే నెలలో జరిగే ఉత్తరాఖండ్లో జరిగే నేషనల్స్కి సెలక్షన్ చేయవలసిందిగా తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాం. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కె కృష్ణారావు గారు, జనరల్ సెక్రటరీ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు వరల్డ్ టైక్వాండో అండర్లో ఉన్న ఇండియా టైక్వాండోలో వర్క్ చేస్తూ పిల్లల్ని ఎంతోమందిని తయారు చేస్తూ వాళ్ళని మంచి అసోసియేషన్ ద్వారా మంచి టోర్నమెంట్ల ద్వారా తీసుకెళ్ళి వాళ్ళని మంచి క్రీడాకారులుగా తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులు గారు ఒకళ్ళు గమనించాలి, టైక్వాండోలో అన్ని టోర్నమెంట్స్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటాయి. అదే కాదు జరిగినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారో దేనికి వెళ్తున్నారో మాకు తెలియదు. కానీ అసోసియేషన్ గుర్తింపు ఉన్న టోర్నమెంట్లో చేస్తే పిల్లలకి రేపు ఫ్యూచర్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఏ అసోసియేషన్ కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్గా ఏ అసోసియేషన్ లేదనేది కూడా తెలుస్తుంది. అది కూడా పేరెంట్స్ అందరూ గుర్తించాలని కోరుకుంటూ నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను అమర్చారు. ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు 29,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందుకు గాను గుంటూరు డివిజన్లో 94,
తెనాలి డివిజన్లో 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ల ద్వారా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. గంట ముందుగానే చేరుకున్న విద్యార్థులను నిశితంగా పరిశీలించి పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలతో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. వాకిలు కూడా తీసేయండి అమ్మా, పిల్లలు రాసేవాడు. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు అర్హులైన పేదలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగారాజు కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని ప్రసంగించారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసరావుకి వినతి పత్రంతో పాటు లబ్ధిదారుల అర్జీలను సమర్పించారు. భూ పోరాటాలు చేయటం, భూములను ఆక్రమించడం సిపిఐకి కొత్త కాదు. మీరు గనుక 2-3 నెలల్లో పేదలను గుర్తించి వాళ్ళకి గనక గుంటూరు నగరంలో ఉన్న పేదలకి 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నిరుపేదలను తీసుకొని వెళ్ళి వేలాది మందితోటి వెళ్ళి ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి మేమే ఆక్రమించుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం నుండి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఆత్మీయ సత్కారం. పదవ తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ను విధుల నుండి తొలగించిన విద్యాశాఖ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.